ఈడ షాప్ కాడ జ్యూస్ తాగుతుంటే పిల్ల వితిన్ సెకండ్స్ వెళ్ళిపోయిందిరా. సరే పోయి చూద్దామా ఏమవుతుందో. తడబడుతూ నేను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా ప్రియమారా వినమాయి ఆలాపన. కెమెరా ఉంటే ప్రాబ్లం అవుతుంది మరి పోలీసు వాళ్ళ దగ్గర. ప్రాబ్లం అయితే వద్దు, కెమెరా ఉంటే మీరు ముద్దన మజాకు రాస్తా అందుకే పంపినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో గైస్, ఈ వీడియో ఛానల్ రిజల్ట్ నాకైతే తెలియదు. ద మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇంత ఫన్గా ఉన్నారు. ఇది చాలా సీరియస్ విషయం. ఏంటంటే మౌని తప్పిపోయింది అనమాట. ఏం లేదు గైస్, వర్ధమాన్ కాలేజ్ పోతున్నాం. సోగ్గా పోరులను చూడాలి, అందుకే స్పెట్స్ పెట్టుకున్నాడు. అందుకే అక్కడ కూడా స్పెట్స్ పెట్టుకున్నారు. వర్ధమాన్ కాలేజ్ పోతే స్పెట్స్ పెట్టుకోవాలా? అక్కడ అమ్మాయిలు ఉంటారుగా, అమ్మాయిలు స్పెట్స్ చూస్తారు కదా. అమ్మాయిలందరూ నా చెల్లెలు లాంటి వాళ్ళు. కానీ సో గైస్, నిజంగా నాగమౌని తెలుసు కదా, మౌని తప్పిపోయింది అనమాట. సో ఇప్పుడు నాగాని ఫోన్ చేసి, అరే నాగా ఇట్లా మౌని తప్పిపోయిందిరా అని చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది చూడాలి. సో తప్పిపోయిన అమ్మాయి ఇక్కడ ఉంది. రావే బడిగా కాదు. ఇప్పుడు నువ్వు తప్పిపోయినా అని చెప్పి నాగని చెప్తే వాడు రియాక్ట్ అవుతాడు అంటావా? రియాక్ట్ అవుతాడు పక్క చాలా గట్టిగా రియాక్ట్ అవుతాడు. పైకి చెప్పండి. నీకు నాగాడు రాగం ఫోన్ చేసి తప్పిపోయిన చెప్తే రియాక్ట్ అవుతాడా? రియాక్ట్ అవుతాడు అన్న. పక్క ఏడుస్తాడు నీ గురించి. ఏడుస్తాడు. నమ్మకం ఉందా? ఒకరు ఏడవకపోతే వదిలేసావా? ఏ అలా వదలదు, ఎందుకు వదులుతాడు? ఫోన్ చేసి అడుగుదాం. ఫోన్ చేసి చెప్తా తప్పిపోయిందని చెప్పి ఏమంటాడు చూద్దాం. ఫీల్ అవుతాడు అన్న మస్తు. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అన్న. వీడు ఆల్రెడీ సోషల్ మీడియా కదా, మళ్ళీ ఆమె కూడా ఉంటుంది పెట్టుబడి చిట్కాలు తీసుకోద్దని. కాదు, ఒకళ్ళు నేను తప్పిపోతే ఏడుస్తావు కదా. దరిద్రం పోయింది అనుకుంటా. నాగేందనా? ఇంకో ఫోన్ నేనేది చెప్పొచ్చు కదా. ఎందుకన్నా? దరిద్రం పోయింది అనుకుంటా. దరిద్రం పోయింది అనుకుంటావా? గాయస్ చూసిర్రా, నేను తప్పిపోతే దరిద్రమైంది అనుకుంటానంట. నా వల్ల ఎంత లక్కో మీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇంకా అట్లనే మాట్లాడుతున్నారా? నగరి హలో, రేడున్నారా? అరే అది అర్జెంట్గా నాకు మౌని ఫోటో పంపవా? అరే అర్జెంట్ జల్దీ ఫాస్ట్ గా. అరే మౌని తప్పిపోయిందిరా, అర్జెంట్గా నాకు న్యాచురల్ ఫోటో పంపవా? ఇన్స్టాగ్రామ్ లో ఎడిటర్ ఫోటోస్ ఉన్నాయి, నాకు న్యాచురల్ ఫోటో కావాలి. అది వీడియో, అది అరే స్కాన్ తీసుకోవాలి, జీరోస్ కావాలరా. అన్నాడు వెతుకుదాం దా, ఏంది ఈయనతోని ఫోటో పంపమని జల్దీ. కట్ చేసేయండి. హలో, అదే ఫోటో పంపరా, జల్దీ ఫోటో పంపరా. రేపు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇట్లా మానిటర్ తీసుకో బయటికి. అరే ఫస్ట్ ఫోటో పంపరా, నా మాట ఏంటా? ఫస్ట్ ఫోటో పంపరా. ఫోటో పంపరా, ఎర్రిపోక మేము అడుగుతాం అందరినీ. అరే నువ్వు ఏం రాకరా, ఫోటో పంపరా చాలు, మేము ఎత్తుకుతున్నాం. నిజంగా పిల్ల వైజాగ్ నుంచి వచ్చింది, పిచ్చి దిగుతుంది. ఆ పిల్ల పోతే మా మీద వస్తుంది. ఎర్రిపోక దిమాకుందా నీకో లేదా? తిట్టకరా, ఏమన్నా ఫోటో పంపిమంటే ముచ్చలు పెడతాడు నీడు. అరే పిల్ల మా ఎంబడి వచ్చింది, మేము షాప్ కి ఈడ షాప్ కాడ జ్యూస్ తాగుతుంటే పిల్ల వితిన్ సెకండ్స్ వెళ్ళిపోయిందిరా. అంటే వర్ధమాన్ కాదు కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, పిల్ల మేము కంపిపోయేస్తారు కదా, బైక్ బస్ ఎక్కి వెళ్ళిపోయిందేమో. ఫోటో జల్దీ ఫోటో
కావాలని పగుందారా మీద నీకు ఎవరి మీద చల్ మంచిగా తిడుతున్నావు తిట్ట అలాంటి వాళ్ళు టైంలో తిడతారన్న ఎవరైనా మనమే కదా ఎవరైనా తిడతారు. సో గైస్ ఎప్పుడు నాకు కూడా అసలు వెజ్ ఇద్దాం. సో మౌని అంటే అసలు ఇష్టం ఉందా లేదా ఏంటని వీడియో అర్థమవుతుంది. లెట్స్ డూ వాచ్ ఇట్. వాడు వస్తాడు చూద్దాం. చలో. సో గైస్ వచ్చేసినాం కాలేజ్ పూలు అన్నమాట. పూరగాళ్ళు అబద్ధం ఆడకు మెల్ల మాట మౌని పోయిందిరా పాప ఎత్తుకుపోరా పోయి వద్దు భయం అయితే నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతే చూడు గ్యాప్ లో ఏమంటుండ్రు. నేను అన్నా నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతే బాయ్స్ నువ్వు ఎందుకు స్పెట్స్ పెట్టి మర్యాదగా స్పెట్స్ ఎల్లా జోడు కాలేజీ పాపసుడు ఎల్లా రెడ్డి కూడా కడ ఆఫీసుడు. వీడైతే పెద్ద చక్కగా వీడియో పట్టుకురా. పొండ దిగండి ఫస్ట్. సో నాకు కూడా వస్తున్నాడు. వచ్చే టైం అయిందిరా పో. మార్నింగ్ మధ్యలో కూర్చోవే. నాకు కూడా చింత నీ రియాక్షన్ భయం వేస్తుంది ఫస్ట్ అయితే. భయం వేస్తుంది ఎందుకు? ఇట్లా రియాక్ట్ అవుతాడా ఏం చేస్తాడా అని మస్తు భయం వేస్తుంది నాకు. టెన్షన్ ఏం లేదు. నువ్వు ఉండు. ఎవరు అన్ని రియల్ గా అనుకుంటారా ఏంటో నాకు ఏం అర్థమైతే బాబు మాట నిజం అనుకుని ఎంత ఏడు వస్తాడని టెన్షన్ టెన్షన్ పడకు. నువ్వు ఉండు. నిజంగా వానికి నేను ప్రేమ ఉందో లేదో చూద్దాం సార్. ఏందన్నా ఇది ఫోన్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంది అన్న. ప్రశాంతంగానే ఉండనియరన్న నిజంగా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను దెంగుతారని అది కనిపించకపోతే మజాక్ ఆడుతుందో నిజంగా చెప్తుందో కూడా అర్థమవుతుంది అన్న. అమ్మ తోడు నిజంగా వణుకుతున్నా తెలుసా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా కానీ కాళ్ళు చేతిలో వణుకుతున్నాయి నాకు. ఇది చెప్పి కూడా తీసుకోవాలి అన్న. నేను మంచిగా పోయేసి వస్తాను. ఫోన్ చేయలేదా పోతున్నాని? చెప్పలే అన్న. ఇక ఇంట్లోనే ఉంటుంది అన్న. టైం పాస్కి పోయేదేమో అనుకున్నా నేను. ఇప్పుడు దొరకకపోతేరా అన్న దొరకకపోతే ఎట్లుంటానా? నేను చచ్చిపోవాలన్నా. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేను. నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేను. ఉండలేదన్న అది లేకపోతే. వీళ్ళకి ఏం అర్థమవుతుంది అన్న. అన్నీ మజాకే అవుతున్నాయి అన్న. కానీ ఇది మాత్రం ప్రాంక్ అవ్వాలి. అప్పుడు చెప్తాను. నిజమైతే తట్టుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నాకెందుకో ప్రాంక్ లాగానే అనిపిస్తుందిరా. ఏమన్నా ఇట్లాంటి విషయాలు ఆడడన్న. నాకు శ్రీయాన్న గురించి ఫుల్ నమ్మకం ఉంది. ఇట్లాంటి వాటిల్లో ప్రాంక్ అయితే ఆడాడు పక్కా. సరే పోయి చూద్దాం ఆగు ఏమవుతుందో. ఏమైందన్నా? ఏమైంది? మౌని పంపించట్లేదురా. పైకి వెళ్ళిందా నా కెమెరా పెట్టి. కెమెరా ఎందుకు పెట్టినావు అన్న? ఈ మజాక్ ఆడకూడదు అన్న. వద్దన్నా చెప్పుదా. అది దానికి మొత్తం ఏం తెలియదు. నా అమ్మలు నన్ను నమ్మి పంపించిరన్నా. ప్లీజ్ అన్న చెప్పుదన్నా. ఆదుకోకూడదన్నా ఈ విషయంలో. ఎందుకన్నా? అందుకే అన్న తీసుకోవేది అన్న. నాకు కావాలని చేస్తుంది అన్న. ప్లీజ్ అన్న ఆదుకోకూడదన్నా. నువ్వేం చేస్తున్నావు? నా కెమెరా పెట్టి మళ్ళీ హెల్ప్ చేయకుండా. అన్న దాన్ని అడుగుదాం. దాన్ని చెప్పుదన్నా. పోలు వెళ్ళి ఎత్తుకురాదు. పోతున్నారు అందరు. మన ఇద్దరమే పోదాం. అందరి దగ్గర ఇజ్జత్ పోతుందిరా. మౌనికి సార్ తిట్టదు అరసలు నీకు. ఏముందా అంటే అమ్మాయిని చూసిరా? ఎవరు మీరు? ఇక్కడే తప్పించుకుందంటారా? నాకు తెలియదు. చూడలే ఎప్పుడు అన్నా? ఈ అమ్మాయిని చూసినావు అన్న? చూడన్న ఇందాక కదా గిన్నె తిరిగింది. చెప్పాను నువ్వు. సరే చెప్పన్నా. సరేనా అన్నా? ఈ అమ్మాయిని చూసినావు నువ్వు? ఇప్పుడు దాకా తిరిగింది పక్కా. చూడలే. ఇప్పుడు దాకా గిన్నె తిరిగింది. నువ్వన్నా మీరు ముద్దన మజాకు రాస్తాను. అందుకే పంపినన్నా. చెప్తారు
ఎప్పటికెళ్ళి చెప్తున్నా నా పంపించని చెప్తున్నా కడుగు తడబడుతూ నేను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా మిమ్మల్ని పంపించే ప్రియమారా వినవాయి ఆలాపన అది నేను చెప్పాలన్నా చెప్పుదన్నా మోనే నా లేవన్నా మిమ్మల్ని అందరం కూడా ఏంద్రా చిల్లర చేస్తున్నాడు అడవులు లోపల. నా ఎదుగుదన్నా నా ప్లీజ్ అన్న ఇంట్లో ఎవరన్నా సమాధానం చెప్తాను అవురా బాయ్ ఇప్పుడు ఎందుకు రా బాగా ఎక్కుదాము ఎందుకంటే ఇప్పుడు మీ మీద నమ్మకంతోనే కదా పంపించింది అవురా బాయ్ మొత్తం నువ్వు ఇద్దరు ముగ్గురు అడిగి నువ్వేం రా బాయ్ మొత్తం కనిపిదా అన్న నా మీరే దాపెట్టే అన్న అరే నువ్వు ఇప్పుడు వచ్చి తమాషా చేస్తావేం రా మరి ఏమని చెప్పు చెప్పురా మజాక్ చేయకరా చెప్పు నా ఇంట్లో ఏమని చెప్పాలని అడిగితే నా మీద నమ్మకంతోనే పంపించారు కానీ ఏం కాదు శంషాబాద్ నేనున్నా అన్న రికార్డ్ చేస్తున్నా అంటే ఓన్లీ నీకోసం మాత్రమే అన్న నువ్వు ముందు శంషాబాదే అన్న మరి నీ శంషాబాద్లో నువ్వే కాపాడలేకపోయినా పోయినా ఎవ్వరు చూడలే అంట అన్న మీరు తీసుకురాలే అన్న ఎందుకన్నా అన్న ఇద్దరు ముగ్గురు అడిగి తమాషా చేస్తారా ఇద్దరు ముగ్గురు నేను అందరిని అడిగినా అన్న వాళ్ళని అవుతారేం రా మరి నువ్వు అట్లా అడుగుతున్నావు వాళ్ళకి ఏం చేస్తా కెమెరా ఎవరైనా చేస్తారని ఇప్పుడు టెన్షన్ నాకు కావాల్సిన అవన్నీ కదా అలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ అడుగుతాం ఎందుకు టెన్షన్ అప్పటికెళ్ళా ఉత్సపడుతుందా అన్న అది లేదనే మాట నేను తట్టుకోలేదు అన్న ఇంట్లో చెప్పింది నేను ఆ మాట టెన్షన్ ఏం పడద్దు ఆ అమ్మాయి దొరుకుతుంది ఇంతమంది ఎందుకంటే చేస్తున్నావు గలీజ్గా అన్న గలీజ్ ఏముందన్న ఎవరు అడుగుతుండే వీళ్ళు నవ్వుతుంది ఎందుకు టెన్షన్ అవుతుంది అంతవరం చెప్పిన మన ఎవరు నైనా ఎవరు కనిపేలా అంటారు అన్న అప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో సమాధానం చెప్తే నేనే అన్న టెన్షన్ ఏం పడదు కానీ అడుగుదాం వాచ్మెన్ సరేనా ఫోటో మంచి మార్నింగ్ ఫోటో మంచి అన్న ఎవరు అడిగినా లేదా అంటారు అన్న టెన్షన్ పడుతున్నా అసలు మీరు తీసుకొచ్చిరా అన్న నిజం చెప్పు తీసుకొచ్చినాం రా మరి అన్న చూడలేదా అంకుల్ ఇందాక దాకా ఇన్నే ఉందంట అంకుల్ చెప్పదు ఒకసారి గుర్తు తెచ్చుకోది చెప్పండి అంకుల్ పర్లేదు చూడలేదా ఎందుకు టెన్షన్ పడుతుంది చూడండి అందరు అట్లనే చెప్తారన్న తిరుగుతా అందుకే తీసుకొచ్చిన వాళ్ళు మీ బాధ్యత ఉండదు అన్న మరి అరే పిచ్చని మా మేము పోయి ఇట్లా ఏమంటారు జ్యూస్ గీస్ దాయిలో మా పిల్లట పోయింది షాప్ కి వచ్చి వస్తానని చెప్పి చూస్తే షాప్ లో నీకు అమ్మాయి దొరకదు అంతే టెన్షన్ ఎందుకు పడుతున్నావు కదా నీకు అమ్మాయి దొరుకుతుంది నువ్వు టెన్షన్ పడకు నువ్వు నిమ్మలంగా ఉండు ఆ పిల్ల పోతే నాకు బాధనే రా పోలీసులు ఉన్నారు ఎక్కుదాం టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ అడుగుదామన్నా ప్లీజ్ అన్న ఎవరు ఆ పోలీసులు అడుగుదామా మళ్ళీ కెమెరా ఉంటే ప్రాబ్లం అవుతుంది మరి పోలీసు వాళ్ళ దగ్గర ప్రాబ్లం అయితే వద్దు కెమెరా ఉంటా ఎందుకు బాధపడుతుంది చెప్పు లేదన్న కంప్లైంట్ ఇద్దాం నీకు మంచిగా రా ఓన్లీ లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంటుంది అమ్మాయి పెళ్లి చేసుకో ఏం మాట్లాడుతున్నావు అన్న అమ్మాయి అది లేదంటే నేను ఊహించుకోలేను అన్న ఎంత మజాక్ అన్నా కూడా ఇది సీరియస్ నీకు అమ్మాయి ఇష్టమే లేదు కదరా అన్న ఇష్టం నువ్వు తమాషా చేస్తావు జున్నుతో నేను తమాషాలు చేస్తాను అది జస్ట్ అరే నాకు తెలిసి అరే వీడియో తమాషా చేసినందుకు అమ్మాయి వదిలేసిపోయినట్టుంది నా కామెడీ ఉంటుంది అన్న ఇది ఎంత ఏమంటది ఇంత ఎమోషనల్ కూడా నువ్వు దాన్ని కామెడీ చేయకన్నా అరే నీకు అంత కుదరదామంటే ఎత్తుకోరా బాయ్ నువ్వు ఎత్తుకోవడం కాదు మీద శంషాబాద్ మీది గీత అంటారే అన్న అప్పుడు ఏమైందా అరే పెద్ద పెద్ద మాడకు నువ్వు ఇక్కడ నువ్వు నమ్మైతే గొడవ పెట్టుకున్నావా ఏం పెట్టుకోలే అన్న మేము నల్లి పెట్టుకుంటావు అందుకే ఆ పిల్ల నేను వదిలేసి వెళ్ళిపోవచ్చు అది వదిలేసి వెళ్ళదన్న దానికి తెలియదన్న ఈ ఏరియా తెలియదన్న ఎటు పోయిందో నడుచుకుంటా ఎందుకు పోతుందిరా వాళ్ళేమో ఏదో బస్ ఎక్కిపోయింది అంటారు అన్న అలా ఏ బస్సు ఉందన్న ఇక్కడ కాలేజ్ ఐడి కార్డు లేకపోతే బస్ ఎక్కినారు ఎట్లా రా మరి ఏం లేదని చెప్పు ప్లీజ్ అన్న కంప్లైంట్ ఇద్దామన్నా ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏమంటారా అన్న తిద్దారన్న నా మీద భరోసాతో పంపించిరు బ్రో అమ్మాయిని చూసిరా బ్రో అమ్మాయిని చూసిరా అరే ఏమో బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు చాలా బస్సెస్ వస్తున్నాయి రే అన్న బస్సెస్ ఎక్కేసి వెళ్ళిపోయేదేమోరా
నాకేం అర్థమైతే అన్న ఏది పోతున్నాను అందరు ఉన్నారన్న ఏదుద్దామన్నా కూడా నరువానా ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోదాం చేసుకోమా నరువానా పిఎస్ పోదాం. అరే ఇట్లా బస్సెస్ ఎక్కి ఎంతమంది పోయిరామో రా చూడదు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఊరెక్కడ ఏ టైంలో వెళ్ళిపోయారు తెలియదు కదా. బస్సులో తీసుకొని పోయి ఉంటారు కాడికైతే బస్ స్టాప్ లో కూర్చుందా పోయి నరువానా కార్ దగ్గరికి పోయేదామన్నా పోయి అడుగుదామన్నా పోలీసులకి సీసీ కెమెరాలు ఉన్నాయి కాలేజ్ అన్న ఇదంతా అవునా వెతుకుదాం టెన్షన్ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరా ఎందుకు టెన్షన్ పడుతున్నాయి ఇంకా మరి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్న భయం ఉంటది అన్న మా పిల్ల అన్న ఏం తెలియదు అర్థం అయినా భయం ఉంటది అన్న మా పిల్ల అంత భయనప్పుడు ఎందుకు అంత లేదు అమ్మాయి రెస్పెక్ట్ లేదు మరి రెస్పెక్ట్ ఉంటుంది అన్న అదన్నా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయగలుగుతా చెప్పరా అంత వెతికి అన్ని చూసినప్పుడు ఏం చేస్తాను నేను చెప్పు అన్న మీ మీద నమ్మకంతోనే అన్న పంపించింది. నమ్మకం పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది కదా. ఏం చేయాలంటే అన్న పోలీస్ స్టేషన్ పోదాం నదువా అన్న కంప్లైంట్ ఇద్దాం ఇలా సీసీ కెమెరా తీసి చెక్ చేస్తారు అన్న ఇటుకు వస్తే చేద్దాం రా మరి నదువా అన్న ఎందుకన్నా టైం మౌని దొరకపోతే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తాను చచ్చిపోతాను నేను ఏయ్ వాళ్ళు అంతే నాకు చావే దక్కువ ఇంకా మౌని లేకపోతే ఎట్లారా మరి నా ప్లీజ్ అన్న ఫోన్ పట్టుకోవాలి ఏం చేస్తున్నా ఏడికన్నా పాపం అన్న ఎట్లా ఎదుగుతున్నాడు అన్న నువ్వు బ్రాంక్ లా లేదు నిజంగా ఉంది తెలుసా అందరి దగ్గరికి వెళ్ళాలి ఎదుగుతున్నాడు మస్తు ఏడుపు వస్తుంది అన్న. ఎందుకే నిజంగా చెప్పు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదురా. నువ్వు నవ్వుతున్నావు ఏడుస్తున్నావు అర్థం కావట్లేదు నాకు. ఆనంద బాష్పాలు ఎత్తుకుతున్నావు ఎత్తుకని అది ఆనంద బాష్పాల్లో కనిపిస్తుంది అన్న నా బాధ కనిపించట్లేదు కనిపిస్తుంది కానీ కాదు బేట వాడు నీకోసం వెతుకుతుండు. అవును నా కోసం ఎదుగుతున్నాడు కరెక్టే కానీ అంత ప్రేమ ఉందని నాకు నిజంగా తెలియదన్న. వాడు కింద ఏడుస్తున్నాడే పాపం. పాపం అదైతే నిజం చెప్తున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. చాలా అంటే చాలా సీరియస్ గా చాలా బాధ అనిపించింది తెలుసా. వాడు అంత పోమని ఎత్తుకుతాం వెళ్ళొచ్చు వెళ్ళవేంటి వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుంది వెళ్తావా వెళ్ళనా వెళ్ళిపోనా వెళ్తావా నేను కూడా తట్టుకోలేకపోతున్నాను నన్ను. నువ్వు ప్రాంక్ నిజంగా చెప్తున్నా నీకు థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకా నీకు ఎట్లా పొగడాలో కూడా తెలియట్లేదు. నిజంగా నీ దగ్గరికి వచ్చి అడిగినందుకు నువ్వు ఇంతగా ఆడి ప్రేమ చూపిస్తున్నావు చూడు యాడ్సప్ అన్నా నిజంగా ఏం కాదు బేటా ఏం కాదు కానీ నిజంగా ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదన్న నేను. సో గైస్ బేసిక్గా నేను జస్ట్ నార్మల్ అనుకున్నాం కానీ నాకు తెలియదు నాకు కూడా ఇంత ఎడ్ చేస్తుందని చెప్పేసి పాపం బయట అలా ఒక్కొక్కరిని పోయి అడుగుతుండే స్టూడెంట్స్ని ఇంకా వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోతున్నా పాపం వాళ్ళు ఇంటో అలా ఎత్తుకుతున్నాడు అంటారా వాడు. సో చెప్పేద్దామా ప్రాంక్ అని బాగోదేమో ఏం అర్థమైతే అన్న అప్పటికెళ్ళి ఎత్తుకురానా అంటే మీరు ఎందుకన్నా నాకు చెప్పకుండా తీసుకుని వస్తారు. ఏమో పట్టుకో ఒకసారి నాడు పోయి మాట్లాడేస్తా ఇందన్నా ఇంతే వద్దా అని చెప్తా అన్న నేను. మీ అమ్మ నువ్వు చెప్పా ఫోన్ చేసి చెప్పాలి గురించి ఎదుగుతావో లేదో అని నేను అనుకున్నాను నార్మల్గా నేను నిజంగా. ప్రాంక్లు ఏమైందిరా ప్రాంక్లు ఎందుకన్నా ఇవన్నీ దాపెట్టరు ఇక మీరే ఇవో నా పట్టుకొని ఉండో నాకు తెలియదు ఇలా చేసిన ప్లాన్. ఏమైందిరా నువ్వు కూడా ఉన్నావా అందరు ఉన్నారు ఎందుకన్నా మేము ఆదా మంచిగా పాన్ డబ్బాకి పోయినామన్నా కూల్ డ్రింక్ తాగుదామని. ఇష్టమా ఎంత ఏడ్చండి అసలు అరుస్తుంటే అసలు అందరి ముందరికి వెళ్ళి అరుస్తుంటే ఎంత భయం వేస్తా వాళ్ళ అమ్మలు నన్ను మీద నమ్మకం పెట్టి పంపించేది అవ్వన్నా ఎంత మజా కన్నా మా పిల్ల కాదా అన్న. ఉచ్చబడ్డదన్నా నిజం చెప్తున్నా ఎంత ప్రేమ వీడియో ప్రాంక్ కోసం మాత్రం ఒక్కసారి నాకు ఇట్లాంటి ప్రాంకులు చేయకన్నా మొన్ననే చెప్పిన ఎయిర్పోర్ట్ లోనే మళ్ళీ ఇదే చేస్తారన్నా. నువ్వే కదా పెద్ద వీడియోలు చేయాలి మంచి వీడియోలు చేయాలని అందుకే పెద్ద వీడియో ప్లాన్ చేసిన మీద. ఏం వీడియో ఏమో అన్న తలపోటు వస్తుంది నాకు. సెకండ్ వీడియో ప్రాంక్ యాక్చువల్ గా అలాంటి ప్రాంక్ నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది ఇంత భారం
అబ్బో పబ్లిక్ హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడ చెప్పాలా ఈ పిల్లని అరేంజ్ చేయమన్నట్లు వీడియో అన్నా నువ్వు అరేంజ్ చేసా అంటే నేను ప్రేమ లేదు అన్నానని అన్న ఈ వీడియోలో నీకు ప్రేమ కనిపిస్తుంది చూడు అని ఏం ప్రేమ అన్న ఇంకెవడన్నా నిన్నేమో అదే అంది మళ్ళీ ఈ రోజు ఇది జస్ట్ వీడియో కోసం. సో గైస్ ఎవరికో తప్పు అనుకోదు, జస్ట్ వీడియో. సో ఫస్ట్ ఒక్క నిమిషం మీనా నా మీద చాలా చేసి 2 ప్రాంకులు చేసి కామెంట్ బాక్స్ లో పెట్టుది శ్రీయాన్ మీద ఈ కామెంట్ ఈ ప్రాంక్ చేయరా అని. అరే నేను చేస్తా. ఈ వీడియో చేసిన రీజన్ కూడా ఏం తెలుసా, అసలు ఈ కపుల్స్ కి ఇంత ప్రేమ ఉందా లేదా, ఒకరి నుంచి ఒకరు ఉంటారా లేదా అని చెప్పి దానికోసం మాత్రమే నేను వీడియో చేసిన. మంది పబ్లిక్ లోకి వెళ్ళి నా గురించి ఎట్లా ఎదికి ఎంత చేసినట్టు చూడరా ఎట్లా నవ్వుతారు చూడరా. అరే అటు కెమెరా ఎట్రా ఎట్లా నవ్వుతారు చూపి. అరే ఎందుకని నవ్వుతారు, అరే అరే ఎందుకని నవ్వుతారు, అరే అరే చిల్ ఎందుకని నవ్వుతున్నావు, ఎక్కడ చూపి చూపి ఎక్కడ చూపి ఎందుకని నవ్వుతున్నావు. అరే ఎందుకన్నా ఈయన చేస్తుండు మంచిగా. ఎందుకు నవ్వుతున్నారు. వాళ్ళిద్దరు సేమ్ పిన్ చేసుకున్నారు. ఎందుకు నవ్వుతున్నాను నాగన్ ఇట్లా వచ్చి అందరు కూడా నవ్వురాలే వాళ్ళందరూ అమ్మ తోడు లోపల అందరికీ వీడియో తీసుకో, నేను ఏడుస్తూ మీకు నవ్వొస్తుందని. అడుగుపోరా అడుగుపోరా, నేను ఏడుస్తూ మీకు నవ్వుతుంది అడుగుపో. అంతా బాధపడుతుంటే మీరు అందరూ నవ్వుతారు అట్లా. అది ప్రాంక్ అని మాకు కూడా తెలుసు. నీకేం చెప్పి అందరూ వచ్చి కాదు మేము ఆమె చూసినాం ఆల్రెడీ. కాదన్న అంత ఓవర్ యాక్షన్ ఉంటే అది యాక్టింగ్ అని అర్థమైపోతుంది. మీరు వచ్చి ఒక దగ్గర నవ్వి ఒక దగ్గర యాక్టింగ్ అంటే ఓవర్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. చిన్న చిన్న సంస్కారవంతమైన సోప్. సో డూ లైక్